కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బోయిన్పల్లి వినోద్ కుమార్ తప్పకుండా అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపిస్తున్నారని కరీంనగర్ తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ జిఎస్ ఆనంద్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలిపిస్తే కరీంనగర్ స్మార్ట్ సిటీ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందే విధంగా చేశాడో అలాగనే వివిధ నియోజకవర్గాల్లో మండలాల గ్రామాల అభివృద్ధి చెందేందుకు చాలా కృషి చేస్తారని అన్నారు. కులాల పేరిట మతాల పేరిట స్విచ్ పెట్టే బండి సంజయ్ లాంటి వ్యక్తి కాదని ప్రజాసేవలో అంకితమై ప్రజలంటే దేవుళ్ళుగా భావించుకునే వ్యక్తి. కుల మత విభేదాలు లేకుండా అన్ని మతాలను అన్ని కులాలను దగ్గరకు తీసుకుని వారికి అభివృద్ధి బాట నడిచే విధంగా చూపించే మహానాయకుడు అని అన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎందుకంటే దాదాపు చాలామంది యువకులు మేధావులు ఎవరి వైపు ఉన్నారంటే ఒక మేధావి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు పాపం గతంలో ఓడిపోయిండు. ఈసారి ఖచ్చితంగా మేము గెలిపించాలని చెప్పి మారుమూల ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. వీరితో పాటు మా మైనార్టీ సోదరులు కూడా చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే పోయినసారి ఒకసారి ఓడిపోయాడు, ఈసారి అవకాశం ఇస్తాం. పోయినసారి ఏంటంటే సమాజంలో మంచి పనులు చేస్తే ప్రజలకు కొంచెం చాలా సున్నితంగా ఉంటాయి. ఈసారి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేస్తారని చెప్పి మారుమూల ప్రాంతాల్లో ప్రజలు చాలా అంటున్నారు. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో వివిధ గ్రామాల్లో దిగినప్పుడు విశేషంగా స్పందన వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా చాలామంది నిధులు నియామకాల్లో కానీ రైతులు కానీ చాలా బాగుపడ్డారు. అన్ని కులాలు అన్ని మతాలు సంబంధించిన వాళ్ళు ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా సామరస్యంగా భిన్నత్వంలో ఏకత్వంగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కనుక పార్లమెంట్ ఎలక్షన్లో బోయినపల్లి వినోద్ కుమార్కి గెలిస్తే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి, నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ ప్రజలు అభివృద్ధి చెందుతాయి. ఐటీ టవర్ చాలామంది ఇంకెన్నో కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆయనను తప్పకుండా గెలిపించాలని చెప్పి కార్యకర్తలు మా నాయకులు కానీ చాలామంది అంటున్నారు. అందుకే మేము కూడా ఖచ్చితంగా వినోద్ కుమార్ గెలుస్తాడని కోరుకుంటున్నాం. తరఫున బీజేపీ ఒక తరఫున కాంగ్రెస్ కూడా రేస్లో ఉంది. వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు, మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం. మరి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై మీ స్పందన ఎట్లా ఉంటుంది? బండి సంజయ్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. పార్లమెంటుకు సంబంధించింది అది అనిఫిట్. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడు, రేపు ఇది లేకపోతే కార్పొరేటర్కి పోటీ చేస్తాడు, అది లేకపోతే కౌన్సిలర్కి పోటీ చేస్తాడు, ఇంకా ఏదైనా సంఘ సేవకు ఉంటే దాన్ని కూడా పోటీ చేస్తాడు. ఎందుకంటే ఆయన పోటీని ఎవరు పట్టుకోరు. ఎందుకంటే పాపం మోడీ గారు చాలా కార్యక్రమాలు ఆయన చేస్తాడు. దానికే అక్కడ మోడీ ఉంటే ఉండొచ్చు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద నాయకులు ఉండొచ్చు. కానీ కరీంనగర్కు మా బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా గెలవాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఊరికే దేశంలోనే ఊరికే మత కళలు అవి ఇవి లేపి చిచ్చుపెట్టి ఒకళ్ళకొకళ్ళు తాకలాడి పెట్టే తత్వం ఈ బీజేపీది. కనుక మనంలో భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నాం కాబట్టి మేము కూడా హిందువు కదా, మేము కూడా హిందువులేం కదా. వినోద్ కుమార్ గారు అంటే వినోద్ అంటేనే హిందూ. వినోద్ కుమార్ గారు తప్పకుండా ఆయనే గెలుపు కోసం మరి అన్ని మతాలు అన్ని కులాలు సహకరిస్తున్నాయి. ఆయన కూడా అన్ని పూజలు పురస్కారాలు అన్నీ కూడా చేస్తాడు. ఎందుకంటే వినోద్ అన్న గారు తప్పకుండా ఈ ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే మైనార్టీల అండ ఉంది, కుల సంఘాల అండ ఉంది, ప్రజా సంఘాల అండ ఉంది, కవులు కళాకారుల అండ ఉంది, సీనియర్ సిటిజన్ అండ ఉంది, తర్వాత మేధావులు మన రచయితలు వీళ్ళందరూ పూర్తిగా అండ ఉంది. ఒక్క ప్రశ్న, ఎంత మెజారిటీతో వినోద్ కుమార్ గారు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మేము అనుకుంటున్నామంటే ఒక 30,000 మెజార్టీతోటి మేము గెలుస్తాం. ఎందుకంటే మేము బాగా చెప్పాం. ఎందుకంటే బండి సంజయ్ లాగా చెప్పాము. లేకుంటే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవడో దిక్కులేడు, కానీ ఎవడన్నా వస్తే వాళ్ళు చెప్పుకుంటారు 50,000 మెజార్టీ అని. అట్లా కాదు, మేము తక్కువ చెప్పుకుంటున్నాం. ఎంత 30,000 మెజార్టీతోటి మా వినోద్ కుమార్ అన్న ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ప్రజలందరూ ఆశీర్వచనాలు మాకే ఉన్నాయి. ఎందుకంటే పోయినసారి మేము ఓడిపోయినాం, అందరికీ ఇలా దండా పెట్టి చెప్తున్నాం. ఇప్పుడు అన్ని విషయాల్లో స్పందన ఉంది. ఏదో చిన్న తప్పులు జరుగుతాయి పార్టీలో, అవన్నీ సరిదిద్దుకుంటున్నాం. ఖచ్చితంగా మా వినోద్ కుమార్ గెలిపిస్తారని చెప్పి ప్రజలే అంటున్నారు. అందుకే మేము ధీమాగా వ్యక్తిస్తున్నాం. ఖచ్చితంగా వినోద్ కుమార్ గారు 100% గెలుస్తారు. మీరు చూస్తారు మీడియా తరఫున. ఖచ్చితంగా మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. తర్వాత పార్టీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఏం చేయబోతున్నారు వినోద్ కుమార్ గారు? గెలిచిన తర్వాత కరీంనగర్ను స్మార్ట్ సిటీ ఏ విధంగా అయితే తీసుకొచ్చిండ్రో నియోజకవర్గాల్లో మారుమూల ప్రాంతాల్లో అదే తరుణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కువ కృషి చేయడానికి ముందుకుంటాడు. తర్వాత విద్యార్థులకు, ఎందుకంటే మేము విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టారు, అన్నీ చేశారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, ఆయన ఆయంలో రిజల్ట్ ఇచ్చాడు. ఎందుకంటే మేమే పెట్టినాం ఎగ్జామ్, కానీ ఆయన ఓన్లీ రిజల్ట్ ఇచ్చాడు. క్రెడిట్ అంతా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి పోతుంది. అట్లా పోకుండా ఈ కంచెలి ప్రతి విషయంలో గుడి మేమే కట్టినాం, బడి మేమే కట్టినాం, స్వచ్ఛంద సేవా సంస్థలకు భవనాలు మేమే కట్టినాం, కలెక్టరేట్ మేమే కట్టినాం. వాళ్ళకు నోట్లో తీసుకొచ్చి ఇట్లా పెట్టినాం. ఇక వాళ్ళు తిని మా మీద ఆరోపణ చేయాలి, కానీ అది సంస్కృతి కాదు. ఎందుకంటే సమాజంలో మేము అందరం ముందుంటాం కాబట్టి వాళ్ళ ఆశీర్వచనాలు మాకు ఉన్నాయి. మెయిన్గా యూత్ కోసం ఏం చేస్తారు? ఖచ్చితంగా యూత్ కోసం
ఎవ్వరు పక్కదో పట్టద్దు. విద్యార్థుల కోసం ఒక మంచి ఐఐటి సంబంధించిన ఒక పెద్ద కంపెనీలు, తర్వాత యూత్కు ఎంప్లాయ్మెంటు, యూత్కు మరి మహిళా సోదరులకు విద్యా అవకాశాలు, వీటి మీద ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది. విద్య వైద్యం మీద ఖచ్చితంగా ఈ కాంచెలు అదే ఉంటుంది. ఇక ఎలాంటివి మేము చేయం. విద్య మీద వైద్యం మీద నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగ వృత్తికి సంబంధించిన ఏదైనా కొత్త కంపెనీలు కానీ ఏదైనా ప్రాజెక్టు సంబంధించిన ఏదైనా కానీ వాళ్ళకు అందులో పెడితే వాళ్ళు బాగుంటుంది. వాళ్ళకు కూడా ప్రాజెక్టులు తీసుకురావడానికి అవకాశం ఇస్తాం. ఏదైనా మంచి కార్యక్రమం. ఇది తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ పైన మన బీఆర్ఎస్ లీడర్ జిఎస్ ఆనంద్ వ్యాఖ్య.